హలో 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 పాడతారా? ఓకే. నాకు నాకు గుండెలు గుబగుబ అంటున్నాయి. ఎందుకంటే నేను మిత్రుడు జీలకర్రకి ఆ సిట్టి పంపితే సిట్టి జీలకర్రకి ఇవ్వలేదు వాళ్ళు, మంచి సాహితీ. తర్వాత పృథ్వీ కంపిన ముఖ్యమంత్రి గారు రాకముందే పోదాం అనుకున్నా. అయితే ఎందుకంటే వాళ్ళన్న ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన వాళ్ళన్న పెద్దన్న నాకు మంచి దోస్తు, మేమిద్దరం కలిసిపోతుంటే ఆ ఊర్లో నేను స్కైలాబ్ గారు ముగ్గురం తిరుగుతుంటే బాగా. వారు నేను ఎంపీటీసీ ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. వయసులో కొంచెం అటు ఇటున్నా, చాలా ప్రేమ కలుగుతూ నన్ను పిలిచి ఆ పుస్తకం పిలిచినప్పుడు మీరు బాగుండ్రు. నాకేమో గుండెలు గుప్పగా 8 ఏళ్ళు ఎమ్మెల్సీ చేయకుండా ఎవరిని ఉన్నాను కాదు. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎవరు తిట్టే బాపతి కాదు. నేను చిన్న తప్పించుకొని పోదామంటే మా చిన్న ఈయన వచ్చి అప్పుడు పిలిచి అంటేనే 2 గంటలు 3 గంటలు కూర్చున్నారు లోపల. అప్పుడు విరలేదు పిలిచిండ్రు. ఇప్పుడు నేను ఏం చేయాలని అర్థం కాక చాలా అంటే నేను నాకు రాజకీయాలు లేవు బాబు. నాకున్నది ఒకే ఒక రాజకీయం, అది సచ్చినా బతికిన ఎర్రజెండా రాజకీయమే. అంటే ఎర్రజెండా మళ్ళా దాంట్లో కూడా సీరియస్గా ఎర్రజెండా యోధుని కాదు, ఏదో వాళ్ళు మంచిగా చేస్తారు నమ్మటోని ఈ ఆదన కనుక వేదిక పైన పూజ్యులు అన్నయ్య రేవంత్ రెడ్డి గారు వారు మా ఊరి పక్కనే ఊరు రయ్యా, మీరేమనుకోండి. ఊరి పక్కన ఊరు పాలమూరు, మధ్యలో మాకు జగన్ అనిగా నా ఫ్రెండు ఉన్నాడంతా. అన్నయ్య, నేను ఏ రాజకీయాలతో ఉన్నా మదిర 20 ఏళ్ళ నుంచి మదిర కూతా ఉంటా. ఎందుకంటే బట్టిన తనకు 4 రోజులు ఉంటేస్తే జర తృప్తి ఉంటుంది. ఆయన కృష్ణారావు సార్ నాకు బాగా దోస్తులు. వీళ్ళందరూ ఇక్కడ ఉండే ఒక ఎత్తు. నా ఆలోచన ఒక 30 ఏళ్ళ నుంచి నేను కొంచెం బుద్ధిగా ఏదన్నా తాత్విక రాజకీయ ఇటు ఎగరకుండా చదువుకొని కాస్త రాసే తత్వాన్ని మరింత వేగవంతంగా సమాజానికి ఏ కాస్తరని ఉన్న పరిమితులు ఇవ్వడాన్ని నేర్పిన తెలుగు పాత్రికేయ రంగంలో నాల్ర వెంకటేశ్వరరావు స్థాయి తర్వాత ఒక కర్ణాటకలో జార్జ్ లాగా, ఆయన పాలగుమ్మి సాయినాథ లాగా, ఇంకా మహానుభావుడైన ఆయన పొగిడితే చాలా కోపం వస్తాయన. కనుక ఈ తెలుగు నేల వరము ఒక సందర్భమే కాదు, గొప్ప పాత్రికేయులు కె. శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి ముందు మాట్లాడడం అనేది, ఎందుకంటే అక్కడ ఆయన ఉన్నాడు, కింద మొట్టమొదటి ఆర్ఎస్ ప్రెసిడెంట్ సాంబమూర్తున్నాడు మా మిత్రుడు. ఏంగా పరిశాన్ ఉంది, అక్క సుధక్కానే ఉంది విరసం. ఈ మధ్యలో నేను పాడమంటే ఏం చేయాలి, రాజలింగం అననే హాయిగా హాయ్. అందుకే వాడు పాపం ఎవరే ఉన్నా అందరికీ మేలు చేసే నేర్నాల కిషోర్ ఉన్నాడు. ఇవన్నీ పరిశాన్ ఉంది. అందుకని నేను పాడతా, ఎక్కువ మాట్లాడు. అందుకని ముఖ్యమంత్రి గారు అన్న పొన్నం ప్రభాకర్ అన్న అగ్రికల్చర్ రావులకి నాకు దోస్తు బాగా. అల్లనారాయణన్న శ్రీనివాస్ ప్రణహిత వాళ్ళు, తర్వాత చక్రపాణన్న, ఇద్దరం స్నేహం ప్రేమ, తిట్టడం, నన్ను ఆర్యని పిలిచే దమ్ము మల్లెపల్లి లక్ష్మణకి వాళ్ళిద్దరికీ ఉంది. యాదన్న కూడా అదే. అయితే అక్కడ ఇంకోటి మర్చిపోలే, తెలుగు నేలపల బహుజన తత్వాన్ని, బుద్ధుని వాదాన్ని, అంబేద్కరిజాన్ని ఈ దేశం పైన వ్యాసం కోరలు చాస్తున్న నిఖార్స్గా నిలబడి ఏది న్యాయమో చెప్పగలిగిన భారతీయ బహుజన మేధావి దార్శనికుడు కంచయ్యలే ఉన్నాడు. అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి కూడా వరంగల్లో ఎట్లా ప్రజలకు చేయవచ్చు చేసి, అంబేద్కరిజం ఒకటే కాదు, ఒకటైతే కొంప మునుగుతుంది. మార్క్సిజం అంబేద్కరిజాన్ని నమ్ముతున్న మాధవరావు గారు ఈ వేదిక పైన సింగరేణి కార్మిక ఉద్యమం నుంచి ఉద్యమకారునిగా ఎదిగి ప్రజాగీత రచయితగా మా అన్న మంచి సౌహృదుడు జయరాజ్ అన్న ఇట్లాంటి వేదిక మీద ఉండటం ఎంత బాగుంటుంది. వాడు పీడిఎస్ నాయకుడు విరసం మల్లారెడ్డి, మొత్తం అది విప్లవసమనాలి. పృథ్వీ కొంచెం పృథ్వీతో తర్వాత మాట్లాడాలని వానికేం ఆశ, వాడు నా పాత దోస్తు వాళ్ళ ఆయన
ఊరికి దొరకపోయి దావతులు పెట్టి వాళ్ళ ఊర్లో వాడు ఇప్పుడో వచ్చిన చెప్తున్నాడు. ఇదంతా బాగుంది, నేనేం మాట్లాడను, అయిపోయింది. ఒకటి పాడలా పాడతాం జరాగు అదే జరాగు గద్దరన్న పాటకు నా చూపేరిన పాటకు వస్తా నా చూపేరిన రాళ్ళు మెత్తనైపోతావి, చెట్ల పాదుల కాడ సెలిమలూరుతాయి, తీరాన తీతువా గద్దరు పాటకు ఆకాశమైన జగిసి శోకావలంటుంది, తాబేళ్ళు దరిబావి తాళాలు వేసేను, లోగిళ్ళ కొట్టములో పిచ్చుకలు పలికేను, గద్దరంటే యుద్ధ గీతొకటే కాదురా, గద్దరంటే జగతి జాలి గుండె బుద్ధుని పాదంబురా, కరకు కత్తులకెదురు నడిసిన గద్దరు. కాల్పులు జరిగినాయి, మహాకవులు అంటున్నారు, నేను ఎర్రి మనిషిని, గద్దరు అనేది పాట రాయలే. ఏం రాయలే? పాట మీద నువ్వు తూట వేల్చినవు, పగబట్టి నువ్వు మురుస్తున్నావు. పాట మధ్యలో తాళం ఎక్కడైందో డోలకి డప్పందిరా. పాట మధ్య చెట్లకు మాటలు నేర్పాను, పాట లొద్దిమానులకు యుద్ధము నేర్పాను, కడీల నుండి దొరలను దరిమిన గెరిల్ల దండుకు గుండెకాయరా, దండకారణ్యపు కొండల పైన పండు వెన్నెలై కాసర పాట, దాన్ని మురికి చేయితో బంధింప చూస్తేవా బగ్గున మండితే బుగ్గైపోతావు. అన్న మీద రాసిన 5 నిమిషాలు రాసినాము. అంటే పదగతులు స్వరజతులు రాయొచ్చు, కవిత్వం రాయొచ్చు, వసంతం రాయొచ్చు. నేను చాలా గమ్మతులు రాస్తాను, వేరు సినిమాలకు ఒక రకం ఉంటుంది, సాహిత్యంలకు. అలా గద్దరన్న మీద ఆ పాట మొత్తం పడితే తెల్లారుతుంది. కానీ అన్న ఒక పాట అడుగుతుంది ఎప్పుడు నన్ను, అరే అది వాడని. అరే గల్లీ ఇప్పుడు డోలకలే డప్పులే గల్లెట్ ఉంది, ఆగాగు ఇప్పుడు నేను పడతాం. అయ్యా గద్దరన్న 8 రూపము బట్టి కులమును బట్టి గుణమునెంచకండి, ఏ కులమైనా ఏ రూపైనా మనిషి లోపల చూడండి, ఏలెడంత ముక్కుంటది గద్ద ఇంతే, ఎంత ఎత్తుకు ఎదిగితే వింత, ఏలెడంత ముక్కుంటది గాని ఎన్ని కోడి పిల్లలను మింగురా, గంపెడంత నోరున్నది గాడిద సింపిరి రూపము దానికున్నదని, మా కవులే ఈ కవితల మీద కథలు రాస్తారు, పదములల్లుతారు. అయ్యా గంపెడంత నోరున్నది గాని గరిక పూసలే నములుచున్నది, ఏమందవు మరి కులమును బట్టి ఈ మనువాదానికి, కులమును బట్టి మతమును బట్టి రూపము బట్టి ఎత్తును బట్టి గుణము ఎంచుతావా మరి? ఏయ్ నేను ముఖ్యమంత్రి జాగ్రత్తగా ఉన్నాను, నన్ను వదిలిపెట్టండి. మీరు ఈ టైం మంచిదానికి అసలు టైం దొరికితే మీరు ఉండరు. ఆ డోలకో డప్పోడు కరెక్ట్ టైంలో పీకేసిండు. బరువుల మోసే గాడిద ఎందుకో నరుని కంటికి చులకన ఉన్నది, జీవుల మింగిన క్రూర జంతువులు దేవుని పక్కన వాహనం వంటివి. ఇక్కడ తలకిందుల ఈ తత్వమునంతా మార్చమన్నది గద్దరు,
మల్లెవోలే తెలుపున్న నాగులో అబ్బా మల్లెవోలే తెలుపున్న నాగులో అబ్బా ప్లీజ్ డిస్టర్బ్ ప్లీజ్. ఆయన్ని దండం పెడతారా రే, వీడు ఎప్పుడు మీటింగ్ నీది ఏడ చూసినదే కథ. నేను రా కూర్చోరా, వాడు మా ఊరోడే వాడు. మల్లెవోల తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది. మల్లెవోల తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది. మబ్బు ఓలె నలుపున్న బర్రెలో తెల్లని పాల దారలున్నవి. మరి గుణం బంధమా? కనుక మనిషిలోని మనిషిని అంబేద్కరు, బుద్ధుడు, కబీరు, నామదేవు, తుకారాం, అల్లమాపబు, అక్కమాదేవి, వీరబ్రహ్మం, గద్దరంటే ఒక రవిదాస్, గద్దరంటే ఒక అక్కమాదేవి వారసత్వం, గద్దరంటే ఒక కబీరు వారసత్వం, గద్దరంటే నమ్మినా నమ్మకపోయినా త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం. త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం. భోగాల నిరసించే విలువ కమ్యూనిజం. ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం. ప్రాణాల కెరవని తెగువ కమ్యూనిజం. ఆ నిజం కోసం తూటాలు తిన్న గద్దరు ఏ జేబీరాజు గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉండి దగ్గర తీసుకున్నాడు గద్దరును. ఆ పాటల నుంచి, ఆ వారసత్వం నుంచి విశాఖ విరసన సభలో అన్న పాడుతుంటే నేను అందుకో రగుతు పందుకో తెల్లారుతుంది మా గద్దె అన్నది నాది. ఇక నేను ఎక్కువ చేయను, ఎందుకంటే బాబాయ్ మా తండ్రి, వాడు బంగారు తండ్రి, మా అమ్మ బిడ్డ. ఎందుకంటే మా ఇంట్లో ఒక ఉత్తరం రాసినాడు నా బిడ్డ పెళ్ళప్పుడు. అది ప్రేమ కట్టి పెట్టుకున్నాం కన్నీళ్లతో. నా బిడ్డ, మీ నాన్న, మీ పెదనాన్న, నాకు పెదనాన్న గద్దర్, పెద్దన్న గద్దర్, నా బిడ్డలకు పెదనాన్న. మాకేం లేదు, పాట, జాలి మనిషి, సోక్రటీస్. నమ్మినా నమ్మకపోయినా హింస వద్దు కానీ ఎర్రజెండా మార్గమే గద్దర్. థ్యాంక్ యూ.